హలో ఆల్, వెల్కమ్ టు స్క్రీన్ స్పేస్. ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోతున్న మూవీ రివ్యూ వచ్చేసి టొవినో థామస్ నటించిన ఏఆర్ఎం మూవీ తెలుగు డబ్బెడ్ వెర్షన్ ప్రెసెంట్ థియేటర్స్ లో రిలీజ్ అయింది. జస్ట్ ఇప్పుడే చూసి రావడం జరిగింది భయ్య. ఇది ఒక కేరళ మైథాలజీ మిక్స్ అయిన ఫ్యాంటసీ అడ్వెంచర్ స్టోరీ. టొవినో థామస్ ఇందులో 3 డిఫరెంట్ రోల్స్ చేయడం జరిగింది. స్టోరీ ప్లాట్ వచ్చేసి ఇది కేరళలోని చియోతి అనే గ్రామానికి సంబంధించిన కథ. ఇందులో టొవినో థామస్ 3 డిఫరెంట్ జనరేషన్స్ లో నటించాడు భయ్య. 1900s లో కుంజికేల్ అనే పాత్ర, 1950s లో మణియన్ అనే రోలు, 1990s లో అజియాన్ అనే రోల్ చేశాడు. ఈ 3 రోల్స్ కూడా ఒకే ఫ్యామిలీకి చెందినవి. అంటే ఆయా జనరేషన్ లో జరిగిన స్టోరీస్ ఏంటి, ఆ ప్రాంతానికి వీళ్ళకి సంబంధం ఏంటి, ఇక్కడ జరిగిన విషయాలు ఏంటి, ఇవన్నీ తెలియాలంటే మీరు మూవీ ఖచ్చితంగా చూడాల్సిందే. నేను స్టోరీ ఏం ప్లాట్ రివీల్ చేయలేదు, నేను పైపైన చెప్పాను. ఓకే, మీకు ఫుల్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. మీరు కనుక ఈ ఛానల్ కొత్తగా వచ్చుంటే వీడియోని లైక్ చేయండి. మూవీ చూసిన వాళ్ళు, ఆల్రెడీ మూవీ చూసిన వాళ్ళు ఉంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి భయ్య. ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, మీరు ఈ మూవీకి ఇచ్చే మీ 2 hours 30 minutes టైం అయితే ఫుల్గా అయితే వర్తిట్ కాదు కానీ భయ్య, ఇట్ వాజ్ ఓకే. నాకైతే పర్లేదు అనిపించింది. నాకు వర్కౌట్ అయిన ఆస్పెక్ట్స్ కానీ పాజిటివ్స్ కానీ డిస్కస్ చేసేస్తాం. ఫస్ట్ నాకు నచ్చింది ఏంటంటే మూవీ మొత్తానికి మ్యూజిక్ అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్. చాలా ఫ్రెష్గా అనిపించింది. చాలా రోజుల తర్వాత మ్యూజిక్ విన్నప్పుడు కానీ, బ్యాక్గ్రౌండ్ సీన్స్లో వస్తున్న మ్యూజిక్ కానీ ఇవన్నీ వింటుంటే చాలా ఫ్రెష్గా అనిపించింది భయ్య. బాగా సెట్ అయింది మూవీ టోన్కి. అండ్ సెకండ్ వన్ వచ్చేసి టొవినో థామస్ పర్ఫార్మెన్స్. లిటరల్లీ 3 రోల్స్ చాలా బాగా చేశాడు. నాకైతే మై పర్సనల్ ఫేవరెట్ వచ్చేసి మణియన్ రోల్ అండ్ అజియాన్ రోల్ ఉంటుంది. ఈ 2 రోల్స్ కూడా నాకు బాగా నచ్చాయి. అంటే ఆ క్యారెక్టర్స్ కి వాటికి ఇచ్చిన ఇంట్రొడక్షన్స్ కానీ, ఆ క్యారెక్టర్స్ కి పడ్డ ఎవల్యూషన్ కానీ చాలా బాగా రాసుకున్నారని చెప్పాలి. అందువల్ల నాకు ఆ 2 క్యారెక్టర్స్ కూడా, నాకు ఆ రోల్స్ 2 కూడా బాగా నచ్చాయి. మూవీ మొత్తానికి కూడా 2 రోల్స్ వర్కౌట్ అవుతాయి ఫుల్గా. వాటి మీద నడిచే స్టోరీ కూడా బాగా వర్కౌట్ అవుతుంది. అండ్ థర్డ్ వన్ వచ్చేసి, నేను ట్రైలర్ చూసినప్పుడు నాకు అంత ఎక్స్పెక్టేషన్స్ అయితే లేవు. అయితే విఎఫ్ఎక్స్ మీద గట్రా ఇట్ వాజ్ ఓకే, ఉంటాయేమో పర్లేదేమో అనుకున్నాను. నేను 3D చూడలేదు భయ్య, నేను 2Dలోనే చూసా. నేను 3Dకి అంత ఫేవరెట్ కాదు మన సైడ్ మూవీస్కి. సో అందుకని 2D ప్రిఫర్ చేశాను. సో విఎఫ్ఎక్స్ మీద నేను ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ అయితే పెట్టుకోవాలి. బట్ నన్ను సర్ప్రైజ్ చేసింది మూవీ అయితే. విఎఫ్ఎక్స్ బాగుంది. అక్కడ స్క్రీన్స్ యూజ్ చేసింది తెలిసిపోద్ది, కానీ వీళ్ళ తీసుకున్న బడ్జెట్ కి, వీళ్ళ నుంచి వచ్చిన మూవీకి ఇదైతే పర్ఫెక్ట్ అని చెప్తా. విఎఫ్ఎక్స్ పరంగా చాలా బాగా చూపించారు. చాలా సీన్స్ కూడా నాకు బాగా నచ్చింది. అండ్ ఫోర్త్ వన్ వచ్చి మైథాలజీ అండ్ ఫ్యాంటసీ. వీళ్ళు తీసుకున్న ప్లాట్ అయితే కాన్సెప్ట్ చాలా బాగా వర్కౌట్ అయిందని చెప్పాలి. అంటే ఫస్ట్ ఆఫ్ కొంచెం బాగా చూపించారు ఇవన్నీ కూడా. ఆ స్టోరీలో తీసుకెళ్ళడం కానీ, ప్లాట్ కానీ, ఇవన్నీ ఓపెన్ చేయడం కానీ, ఆ క్యారెక్టర్స్ కానీ, ఇవన్నీ కూడా ఆ ఫ్యాంటసీ వరల్డ్ లో ఆ మైథాలజీ పరంగా చాలా బాగా చూపించారు. అంటే కేరళ మైథాలజీ దాని మీద బాగా డిపెండ్ అయ్యారు. సో అది బాగా వర్కౌట్ అయింది. అంటే కేరళ సంప్రదాయాలు కానీ, వాటి పట్ల చూపించిన రెస్పెక్ట్ కానీ, ఆ ఫ్యాంటసీ ఎలిమెంట్స్ యూజ్ చేసుకున్న విధానం కానీ, అక్కడ ఉన్న ప్రాబ్లమ్స్ కానీ, ఇవన్నీ కూడా బాగా చూపించారు. నాకు అది బాగా నచ్చింది. పర్ఫార్మెన్స్ వైజ్ అయితే అందరూ బాగా చేశారు. నాకున్న కంప్లైంట్స్, నెగిటివ్స్ ఇప్పుడు డిస్కస్ చేద్దాం. టొవినో థామస్ గారు చేసిన 3 రోల్స్ లో ఒక రోల్ అయితే వేస్టెడ్ భయ్య. ఆ వీరుడు రోలు ఏదైతే ఉందో, కుంజికేల్ రోలు వేస్టెడ్ అనిపించింది నాకు. అంత గెటప్ చేయించి, అంత కష్టపడి ఎంత చేసినా సరే వేస్టెడ్ గా చేశారు అనిపించింది. దానికి బదులు ఏ యానిమేషన్ యూజ్ చేసుకుని ఉంటే దానికి ప్రత్యేకంగా బాగుంది అనిపించింది. అంటే హడావిడి చేయడం కోసం 3 క్యారెక్టర్లు చేస్తున్నాము అని చేయడానికి చేసినట్టు అయితే అనిపించింది తప్ప నాకు కనెక్ట్ అవ్వడానికి ఏం లేదు అక్కడ. సో ఆ రోల్ అయితే వేస్టెడ్ అనిపించింది భయ్య. అంటే సెకండ్ వన్ వచ్చేసి స్లో పేస్. ఫస్ట్ హాఫ్ బాగా రన్ అవుతుంది, కానీ సెకండ్ హాఫ్ మొత్తానికి మధ్యలో వచ్చేసరికి స్లో అయిపోద్ది. అండ్ ఆ 3 generations మధ్య ట్రాన్సిషన్ ఉంది కదా, అది సరిగ్గా ఉండదు. అంటే ఆ థ్రిల్ మిస్ అయిపోతాం మన మూవీలో. సో అంత పర్టికులర్ గా కనెక్ట్ అవ్వలేం. చాలా మూవీ మొత్తానికి వచ్చిన బిగ్గెస్ట్ మైనస్ పాయింట్ ఇదే భయ్య. మూవీకి కనెక్ట్ అవ్వలేం మనం. క్యారెక్టర్స్ పరంగా కానీ, ఆ ఎమోషన్ సీన్స్ పరంగా కానీ, ఆ జనరేషన్స్ ని షిఫ్ట్ చేస్తున్న సీన్స్ కానీ, ఇవన్నీ కూడా మనం కనెక్ట్ అవ్వలేం. ఎమోషన్ పరంగా కనెక్ట్ అవ్వలేం. సీన్స్ అన్ని కూడా ఏదో జంప్ అవుతున్నట్టు అనిపిస్తే తప్ప సీన్ టు సీన్ కనెక్షన్ అయితే ఉండదు. అక్కడ అదే బిగ్గెస్ట్ మైనస్ అనిపించింది నాకు. అంటే ఇలా జంప్ అవుతున్నప్పుడు ఏమవుద్ది అంటే మనం స్క్రీన్ ప్లేకి అంతలా హుక్ అవ్వలేము, ఇంట్రెస్ట్ పోద్ది. నాకు అదే అనిపించింది సెకండ్ హాఫ్. కానీ ఫస్ట్ హాఫ్ లో కూడా కొన్ని మైనస్లు ఉన్నా, ఫస్ట్ హాఫ్ బట్ యాక్సెప్టబుల్. ఫస్ట్ హాఫ్ ఇంటర్వెల్ బ్యాంక్ తో బాగానే స్టార్ట్ చేశారు అనిపించింది. సెకండ్ హాఫే నాకు బిగ్గెస్ట్ మైనస్ అనిపించింది. ఎందుకంటే కనెక్ట్ అవ్వలేకపోయాయి స్టోరీకి. డిస్కనెక్ట్ ఎక్కువ చేస్తూ జంప్ సీన్స్ అన్ని పెట్టి ఆ ఫ్లో మిస్ అయిపోయింది. అండ్ ఇంకా నాకు బాగా డిసప్పాయింట్ అనిపించింది ఏంటంటే క్యారెక్టర్స్ భయ్య. ఒక్క హీరోకి మాత్రమే క్యారెక్టర్ ఆర్క్ బాగా మెయింటైన్ చేశారు. ఆ 3 generations కి క్యారెక్టర్ ఆర్క్స్ బాగా మెయింటైన్ చేశారు. అన్ని బాగా సెట్ చేసుకున్నారు. మిగతా హీరో చుట్టూ ఉన్న రోల్స్ అన్నిటిలో కూడా అంత ఇంపార్టెన్స్ అయితే ఇవ్వలేదు. అంటే వాళ్ళ క్యారెక్టర్ ఆర్క్స్ అంతగా బిల్డ్ చేయాలి, అలా గాలికి వదిలేసినట్టు అనిపించింది.
అందుకే నాకు అది కొంచెం ఇబ్బంది అనిపించింది. అందువల్లే కొంచెం ల్యాక్ ఆఫ్ ఎమోషన్ అండ్ క్యారెక్టర్స్ కూడా కనెక్ట్ అవ్వకపోవడం, సీన్స్ కూడా కనెక్ట్ అవ్వకపోవడం అందువల్ల అనిపించింది నాకైతే. అండ్ ఇంకా లాస్ట్ వన్ వచ్చేసి సినిమా క్లైమాక్స్ కొంచెం అంతగా అనిపించలేదు నాకు. కొంచెం నాకైతే నచ్చలేదు భయ్య. మీకు ఎలా అనిపించిందో క్లైమాక్స్ ఒకసారి కామెంట్ చేయండి. ఎందుకంటే మిక్సర్ ఒపీనియన్ రావచ్చు. క్లైమాక్స్ కొంతమందికి నచ్చచ్చేమో, నాకు నచ్చలేదు మరి. అండ్ ఇంకా ఫైనల్ వెర్డిక్ట్ వచ్చేసి యాక్షన్ సీక్వెన్సెస్ కానీ, క్లైమాక్స్ లో విజువల్స్ కానీ, మూవీలో విజువల్స్ కానీ, మ్యూజిక్ అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ పరంగా కానీ, టొవినో థామస్ పర్ఫార్మెన్స్ పరంగా కానీ, అండ్ మనీ అండ్ రోల్ అండ్ అజయ్ అండ్ రోల్, ఇలా చాలా వరకు కూడా సినిమా చాలా ఆస్పెక్ట్స్ లో వర్కౌట్ అయిందని చెప్పాలి. బాగుంది భయ్య. నెగిటివ్ పాయింట్స్ ఆల్రెడీ చూసారు కదా. మీరు చూడాలనుకుంటే ఒక మంచి ఫ్యామిలీ ఫ్యాంటసీ యాక్షన్ మూవీ చూడొచ్చు. 2 hours 30 minutes రన్ టైం. ఇట్ వాజ్ ఓకే. మీ టైంకి అయితే ఫుల్గా వర్త్ ఇట్ కాకపోయినా ఒక రకంగా పర్లేదు అనిపిస్తుంది మూవీ. మీకు కనుక రివ్యూ నచ్చితే వీడియో లైక్ చేయండి. మీరు ఆల్రెడీ మూవీ చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. మీ ఒపీనియన్ నేను తెలుసుకుంటా. అండ్ ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి భయ్య. లవ్ యూ ఆల్. బాయ్.